నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆవిడ గురించి చెప్పాలి అని అంటే ఎక్కడ ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఎక్కడ అసలు ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోకుండా తన సొంతంగానే పాటలు నేర్చుకుంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న సరస్వతి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఆ పాటలు వెనుక మాటలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఫుల్ నేమ్ సరస్వతి అయినా ఇంకేమన్నా ఉందా? సరస్వతి అయినా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నేటివ్ ప్లేస్ విజయనగరం అండి, బొబ్బిలి. ఓకే. ఉన్నది జీడిమెట్ల ప్రెసెంట్ ఇప్పుడు ఉంటుంది. నేను ఇప్పుడు సింగర్స్ ని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందు మాట్లాడే కన్నా ఒక పాట మంచిది పాడిస్తా అనమాట. మరి ప్రస్తుతం కూడా మన వినాయక చవితి అయ్యింది కాబట్టి వినాయకుడి కోసం మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. 24/7 చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. నమస్తే. ఒక మంచి పాటతో స్టార్ట్ చేసేద్దామా? పాడండి. తప్పకుండా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. భలే పాడారు మేడం మీరైతే మాత్రం. థాంక్యూ. ఎక్కడ నేర్చుకోకుండా సొంతంగా నేర్చుకొని కూడా ఇంత రాగాలు తీసారంటే మాత్రం నిజంగా గ్రేట్. మరి వినాయకుడి కోసం ఒక్క సాంగ్ కాదు 3 సాంగ్లు స్టార్ట్ చేయాలన్నమాట. ముచ్చటగా రెండో సాంగ్ కూడా పాడేసేయండి. కూలీ నెంబర్ 1 మూవీలో వెంకటేష్ గారి సాంగ్ అండి. ఓకే. దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోలం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హోయ్ 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 శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోలం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను కని తలొంచరా హొయ్యర హొయ్య నిరంతరం నీ మహిమ కీర్తించరా హొయ్యర హొయ్య నువ్వెంతనే అహం నువ్వే దహించరా దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్య దేవా నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. ఓకే. మరి మూడో పాట కూడా పాడేద్దాం. ఓకే అండి. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగమ్ములేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శరణు గణేశ శరణాలయ్య శ్రీశైల కొండల్లోన సాక్షివైనవయ్యా శరణు గణేశ శరణాలయ్య ఆది పూజలు నా స్వామి వందనాలు గణపయ్య ఆపద ముక్కులు వాడ మూషిక వాహనం ఎక్కి రావయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగమ్ములేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. నిజంగా మన గణేశుడి గురించి మీరెంత బుజ్జిగా పాడారో అసలు చాలా క్యూట్ గా ఉంది. నిజంగా
వింటుంటే ఆ సాంగ్ లో ఏదైతే ఉంటుందో ఒరిజినల్ సాంగ్ అది విన్నంత ఫీల్ అయితే ఉంది. చాలా బాగా పాడారు. యాక్చువల్లీ దీనికి కోరస్ ఉండాలి మేడం. ఆ అవును. కోరస్ లో కూడా నేను కొంచెం ట్రై చేశాను. అది బాగా వచ్చిందో లేదో చూసిన వాళ్ళకి తెలియాలి. లేదు బాగా వచ్చింది. మీరు మాట్లాడుతున్నా కూడా పాడినట్టే అనిపిస్తుంది. అంటే అంత స్వీట్ గా ఉంది మీ వాయిస్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? 10th వరకే మేడం. 10th వరకు చదువుకున్నారు. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుండే వాళ్ళు? వ్యవసాయం అండి. వ్యవసాయం. మొత్తం మన భూమి గురించి పంట గురించే, పంట వెనక బ్యాక్గ్రౌండ్. ఓకే, మీకు ఎప్పుడు పెళ్ళయింది? 2019 లో అయింది. 19 లో అయింది. పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు ఉన్నారు. 13 సారీ 2013. అంటే మా అబ్బాయి 19 లో పుట్టాడు. ఓకే, 19 లో పుట్టాడు. అంటే పాటలు నిమగ్నం అయ్యి కొంచెం ఆ శృతి తప్పింది, ఎక్కువ పెద్ద అబ్బాయి పుట్టిందే గుర్తు పెట్టుకుని. 13 లో అయింది, 19 లో పెద్ద అబ్బాయి, తర్వాత 21 లో చిన్న అబ్బాయి పుట్టాడు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, అసలు ఫస్ట్ ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు పాడాలి నేను సింగర్ అవ్వాలి అని? అది యాక్చువల్లీ మా బ్రదర్ పాడుతుంటారు మేడం. వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ అయ్యప్ప మాలవి పాడతారు. అలాగే కార్తీక మాసంలో నేను గుడికి వెళ్ళాను. అక్కడ అందరు ఆంటీస్ పాడుతున్నారు, నేను కూడా పాడొచ్చా అని నేను అడిగాను. ఓకే, అడిగితే పాడండి అన్నారు. అప్పుడు నేను మంగ్లీ గారి సాంగ్ ఒకటి పాడానండి. ఓకే, మరి పాడేద్దాం ఇక్కడ కూడా. శివాలయంలో, అది శివయ్య సాంగే. ఓకే, అది చరణం నుంచి తీసుకుంటాను. ఓకే. నీ ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదే, నరులకు అందవు నీ లీలలు చిత్రాలులే, లీలలు చిత్రాలులే. కొప్పున గంగమ్మ పక్కన పార్వతమ్మ, ఇద్దర సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే, ముక్కంటేశ్వరుడవే. నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారని ముందు పెట్టినమే, కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకున్నామే. త్రిలోక పూజ్యుడా త్రిశూలధారుడా, పంచభూతాలకు అధిపతివి నీవురా, అధిపతివి నీవురా. శరణని కొలచిన వరములు నిచ్చేదొరా, అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా. దేవాని దేవుళ్ళు మెచ్చినోడా, ఒగ్గు జగ్గులు పూజలు అందినోడా, అనంత జీవకోటి నేలినోడా, నీవు ఆత్మలింగాని బ్రహ్మాయిలుడా. కోటి లింగాల దర్శనమిచ్చేటోడా, కురవి వీరన్న వైదరికి చేరినోడా, నటరాజు నాట్యాలు ఆడేటోడా, నాగు పాముళ్ళు మెడ చుట్టూ చుట్టినోడా, నాగాభరణుడా నంది వాహనుడా, కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర. ఎండికొండ లేలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. శివుడి కోసం ఎంత చక్కగా పాడారా అసలు. ఇది పాడిన తర్వాత అక్కడ ఏమన్నారు, లైక్ మీ పాటకి నేనే ఇంత లీనమైపోయా మీ పాటకి, శివుడి కోసం పాడుతుంటే, మరి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? కంటిన్యూగా రమ్మన్నారు మేడం. ఇంకా అప్పటి నుంచి అక్కడ అందరికి అలవాటు అయిపోయాను నేను. అలవాటు అయిపోయారు. సరస్వతి అంటే సాంగ్స్. ఎప్పుడైనా వెళ్ళకపోతే కంపల్సరీ కాల్స్ చేసి మరి ఎందుకమ్మా రాలేదురా. అక్కడ పంతులు గారు కూడా మనకి అందరికీ ఉండదమ్మా వాయిస్, అందరికీ అవకాశం ఉండదు, మనకి అవకాశం ఉన్నప్పుడే సేవ చేసుకోవాలి, కంపల్సరీ రా అమ్మ. కొంచెం మరి దూరం ఉంటుంది టెంపుల్కి, మా ఇంటికి దూరం ఉంటుంది, అంటే ఇల్లు కొనుక్కొని వెళ్ళినాక దూరంగా వెళ్ళాము. అయినా కానీ పంతులు గారు రామ్మ, అందరూ వెయిట్ చేస్తారు, అలాగే నువ్వు కూడా సేవ చేసుకున్నట్టు ఉంటది కదా అని అంటారు. పేరుకు తగ్గట్టే సరస్వతి దేవి. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మరి మన షిరిడి బాబాకి, సాయిబాబాకి మీకు కూడా ఒక కనెక్షన్ ఉంది, టెంపుల్లో పాడారని చెప్పేసి విన్నాము. అసలు యాక్చువల్లీ మేము పాటలు పాడుతున్నాము అంటే బాబా దయనే. మాకు చిన్నప్పుడు మేడం ఊర్లో బాబా టెంపుల్ ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో. అప్పుడు ఎక్కువగా ప్రతి గురువారం బాబా భజనలు వేసేటప్పుడు వెళ్ళి పాడేవాళ్ళం. అక్కడ నుంచి అలవాటు అయ్యింది. తర్వాత మేము సిటీకి వచ్చాము, ఇంకా డ్యూటీల్లో ఇక్కడ తెలుసు కదా మనం బిజీగా డ్యూటీల్లో ఉంటాము. నేను కూడా కంపెనీకి డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, అప్పుడు పిల్లలు లేరు. పిల్లలు అయినాక ఇప్పుడు ఇంట్లో ఉంటున్నానులేండి. ఆ తర్వాత ఎప్పుడో సడన్ గా 1 year నుంచి నేను ఈ పాటలు
పాడేది. అయితే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ పాటలు పాడటం ఇంట్రెస్ట్ ఉండే. ఉండేది. అప్పుడు బాబా పాటలు పాడేవాళ్ళమి. తర్వాత సిటీకి వచ్చినాక డ్యూటీలకు వెళ్ళిపోవడం అట్లా. ఈ ఇది మన శివయ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆంటీస్ పంతులు గారి ఎంకరేజ్మెంట్తో అలాగే అన్నయ్యలు పాడే పాటలు విని అలాగే ఈ ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. స్కూల్స్ లో ఎప్పుడైనా పాడారా స్టేజ్ మీద గానీ? పాడాను మేడం. ఎక్కువ భక్తి పాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం మేడం. అప్పుడు ఈ సినిమా పాటలు అవి ఇవి అంత తెలిసేది కాదు. బాబా టెంపుల్లో ఎక్కువగా పాడుకునే వాళ్ళం. అందులో నాకు నచ్చినది బాబా పాట ఒకటి పాడమంటే పాడతాను. పాడండి మరి ఇంకెందుకు. ఓకే మేడం. ఓకే, పాడేసా. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతయామి. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతయామి. ఎంతెంత దయనీది ఓ సాయి. బాగా పాడారు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నారు కదా, మరి ఆ ఫ్లో అనేది ఎట్లా వస్తుంది మీకు? అది మేడం ఏం లేదు, సాంగ్ విని అలాగ ట్రై చేస్తాను. మాక్సిమం వస్తుందేమోనని ట్రై మీరు ప్రాక్టీస్ చేస్తుంటారా ఇంట్లో? పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లోడిని పడుకోబెట్టి ఖాళీ టైంలో ఒకవేళ లిరిక్స్ తెలియపోయినా గూగుల్లో లిరిక్స్ చూసుకుని ఆ సాంగ్ పెట్టుకుంటే ఏదో పని చేసుకుంటూ పాడుతూ ఉంటాను. అంత రాకపోయినా ఒక 50% అయినా పాడేలా ట్రై చేస్తుంటారు. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం అట్లా వాయిస్ అనేది కొంచెం మనకి వాయిస్ నలుగుతా ఉంటది. అవును. ఇప్పుడు ఎక్కడైనా ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నారు సూపర్ సింగర్ లో గానీ అట్లా? సూపర్ సింగర్ లో అంటే మేడం ఆడిషన్ కి వెళ్ళాను కానీ అక్కడ ఏజ్ లిమిట్ ఉంటది మేడం. ఎందులోనైనా మనకి ఇప్పుడు మొన్న సరిగమప ఆడిషన్స్ కూడా అయ్యాయి, దేనికి కూడా ఏజ్ లిమిట్ ఉంటది. నాది ఏజ్ సరిపోదు, 33. అక్కడ బిలో 30 పెడతారు. అలా 2 వెళ్ళాను కానీ ఇంకా అక్కడ వరకు వెళ్ళటం పాడటం. వాళ్ళు శ్రీరామ్ గారు వచ్చారు, తర్వాత వేరే పాడుతా తీయగాలో కూడా ఇంకొక పర్సన్ ఎవరు మన గీతా మాధురి మ్యామ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ పాట వాయిస్ విన్నారు కానీ బాగుంది వాయిస్, కాకపోతే ఏజ్ లిమిట్ మేము ఏం చేయలేము అట్లా అక్కడ వరకు. అందుకని ఇంకా మొన్న జీ తెలుగు ఆడిషన్స్ కి వెళ్ళడం మానేసాను, ఇంకెందుకు లేని. ఆ ఛానల్ వాళ్ళు ఒక పాట పాడిచ్చారు, రికార్డింగ్ చేపించారు. ఒక సాంగ్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రికార్డింగ్ నేనే రాసుకున్నాను, లిరిక్స్ సాంగ్ వాళ్ళకి నేనే ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మేడం, ఒకవేళ నేను ఏదైనా సాంగ్ రాసుకున్నా పాడినా నేను మనీ కూడా డిమాండ్ చేయట్లేదు, సాంగ్ కి మనీ డిమాండ్ చేయట్లేదు, పాడినందుకు మనీ అడగట్లేదు. జస్ట్ నాకు మంచి పేరు వస్తే చాలా, అంతే. అవును, మీరు చేసేదంతా మనీ కాకుండా మీ టాలెంట్ ని బయటకు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని తప్ప అదేదో మనీ కోసం పాడి లిరిక్స్ ఇచ్చి అట్లా ఏం లేదు. అందులోకి మళ్ళీ నేను ప్రొఫెషనల్ ఏం కాదు కదా, ఇప్పుడిప్పుడే కదా, అందుకు మామూలుగా ఏదో నాకు తోచినంతగా పాడుతున్నాను. కాకపోయినా చాలా చక్కగా పాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఏదన్నా సరే ఒక్కసారి మీరు లైమ్ లైట్ లోకి వచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు క్రేజ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా వద్దన్నా ఇంకా మీకు మనీ ఇచ్చి మరి పాడించుకుంటారు. సో స్టెప్ బై స్టెప్ కింద నుంచి మీరు స్టార్ట్ చేస్తారు. అంతే మేడం. ఇప్పుడు ఫర్దర్ గా ఏమన్నా మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి ఏమన్నా చేస్తున్నారా ప్రయత్నాలు అంటే మేడం, నాకు సంగీతం నేర్చుకోవాలని చాలా మంది చెప్తున్నారు కానీ చిన్న పిల్లోడితో అయితే అవ్వదు మేడం. ఎందుకంటే బాబు ఇంకా 3 ఇయర్సే కదా, ఆయన్ని స్కూల్లో వేస్తే అప్పుడు ఖాళీ టైం ఉంటే ఏమన్నా సంగీతం నేర్చుకున్నా. సంగీతం అనేది దేనికి, ఇప్పుడు ఎక్కువ మాకు ఎలాగో దేవుడు సాంగ్స్ అట్లా మేము ఒక భజన గ్రూప్ లాగా సెట్ చేసుకుని లేడీస్ మందరం అట్లా సెట్ చేసుకుని డివోషనల్ సాంగ్స్ వెళ్ళిపోవచ్చు సంగీతం నేర్చుకుంటే అట్లా. కాకపోతే నేను అదేం నేర్చుకోలేదు, చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి రావాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని ఇంట్లో వాళ్ళు నో చెప్తారు, అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు మీకు పెళ్ళైంది కాబట్టి మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా? చక్కగా మేడం, అతని సపోర్ట్ లేకపోతే అసలు ఈ రోజు మీ ముందు నేను మాట్లాడాను. 100% అతని సపోర్ట్ ఉంటది మేడం, కంపల్సరీ ఆయన సపోర్ట్ చేస్తారు. తర్వాత నాకు ఏదైనా తెలియకపోయినా కానీ పాడే విధానంలో కూడా కొంచెం వాయిస్ హై పిచ్ తీసే దగ్గర లో సరి చెప్తారు. అక్కడ మరీ అంత తీసుకోకూడదు, మెల్లగా పాడాలి అట్లా చెప్తారు. నిజంగా గ్రేట్. మరి ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ అమ్మా నాన్న లేరు మేడం, అమ్మ ఊర్లో ఉంటారు. మాది బొబ్బిలి అని చెప్పాను కదా, అమ్మ అక్కడే ఉంటారు, నాన్న పోయారు. ఇక నేను మా వారు పిల్లలు ఇక్కడ ఉంటాము. అత్తయ్య మామయ్య అందరూ ఊర్లోనే. ఓకే, అంటే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు అన్నారు కదా, ఏమైంది, లైక్ ఏం జరిగింది? అది హెల్త్ ప్రాబ్లం అంటే మేడం హార్ట్ అటాక్. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు జరిగింది?
నాకు పెళ్ళైన పెళ్ళైపోయినప్పుడు. నాన్నగారు పోయి రీసెంట్ గా 3 years చిన్న బాబు పుట్టినప్పుడు. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను కూడా. ఓకే. బాబు చిన్నప్పుడు ఇక చిన్నప్పుడు. చిన్న బాబుని తీసుకొని వెళ్ళలేక నేను నాన్నని చూడలేదు కూడా. చివరి లాస్ట్ చూపులు మూమెంట్ చూసుకోలేకపోయారు. చూడలేదు. ఓకే. మీ నాన్నగారితో మీకు రేప ఎలా ఉండేది? లైక్ తండ్రి కూతురు అని అంటే ఆ బాండ్ వేరే లెవెల్ ఉంటది కదా! వేరే ఒక రేంజ్ లో ఉంటది. తల్లికి కూతురికి ఉన్న దీనికన్నా నాన్నతో నాన్నకి ఎక్కువ ఉంటుంది. కూతురికి ఉన్నది ఎక్కువ ఉంటుంది. నేను లాస్ట్ అమ్మాయిని మేడం మా ఇంట్లో. మేము మ్మ్. 5గురిమి, ఒక అన్నయ్య, 4 అక్క చెల్లెలమి. నేను లాస్ట్ ఆమెని. నా మీద ఎక్కువ అతనికి బాగా ఇంట్రెస్ట్. బాగా అంటే చిన్నమ్మాయి కొంచెం నాకేం తెలివితేటలు లేకపోయినా అతను అనేవాళ్ళు అట్లా కొంచెం తెలివిగా ఆలోచిస్తుంది అట్లా. నేను పెళ్లి కాకముందే ఇక్కడ డ్యూటీ కూడా చేసి ఆ మనీని అమ్మ వాళ్ళకి పంపించేదాన్ని కూడా. అందుకు అతను మా అన్నయ్యతో పోల్చేవాళ్ళు నన్ను. చిన్న కూతురు చిన్న కొడుకు అన్నట్టుగానే పోల్చేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకా ఎమోషనల్ అవ్వాల్సిందే. మాది మిడిల్ క్లాసే మేడం. మా నాన్న ధాన్యం వ్యాపారం అది చేసేవాళ్ళు. ఆ వ్యాపారం చేసుకుంటూనే మాకు అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అంత బాగా అన్నయ్య కూడా బాగా కష్టపడ్డాము. ఇంకా ఇప్పుడు మేమందరం కొంచెం ఇల్లులు కొనుక్కొని స్థిరపడ్డాము అనే టైంకి మేము సంతోషంగా ఉంటాం నాన్న చూడలేదు. చూడలేదు. ఇప్పుడు ఇంటికి బ్యాక్ బోన్ అంటే ఒక ఫాదరే. ఇప్పుడు మీ మదర్ ఒక్కళ్ళే ఉంటున్నారు కదా! సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇంట్లో? మా మదర్ అంటే మేడం ఇంకా మా నాన్న అప్పుడు బతుకున్నప్పుడే అనేవాళ్ళు ఎప్పుడైనా. మా అమ్మకి పాపం ఏం తెలియదు మేడం, అమాయకం ఆవిడ. ఉన్నప్పుడు నేనున్నంత వరకు చూసుకున్నాను. తర్వాత మీరే ఎవరైనా అమ్మని చూడాలంటే ఇంకా మా అక్క వాళ్ళు ఉంటారు కదా మేడం. ఒక్కొక్క అక్క 1 month 2 months అట్లా అమ్మని పెట్టుకుంటారు. ఒక్కళ్ళని ఉంచం అమ్మని. అవును. ఇప్పుడు పెన్షన్ వస్తది కదా! పెన్షన్ టైంకి ఊరెళ్ళటం, పెన్షన్ తీసుకొని మళ్ళీ విజయవాడలో ఒక అక్క ఉంటారు. అక్కడికి వచ్చేయటం. లేకపోతే ఊర్లోనే ఇంకో 2 అక్కలు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అట్లా. అమ్మకైతే ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు ఇంకా నాన్నని చూడలేకపోయామని బాధ అంతే. మేమందరం బాగున్నప్పుడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. మీరు హ్యాపీగా మేమందరం మంచిగా సెటిల్ అయ్యాము, పిల్లలతో అందరితో బాగున్నాము అనే వాళ్ళకి నాన్న లేరు. మరి ఎక్కడున్నా సరే ఇప్పుడు మీ పాటలు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండి మీ పాటలు అయితే వింటారు. మీరు చాలా చక్కగా పాడుతున్నారు కాబట్టి మీ ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి ఖచ్చితంగా. అండ్ అలాగే అందుకే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. ఒక్క ఆడపిల్ల కాదు, మీరు మొత్తం ఎంతమంది? 5 నలుగురు ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు కాబట్టి అమ్మకి ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు, చాలా చక్కగా చూసుకుంటారు. మరి ఇప్పుడు అమ్మ నాన్న అనే ఒక ఎమోషన్ వచ్చింది కాబట్టి మరి వాళ్ళ గురించి ఏదైనా మంచి పాట పాడండి. అమ్మ నాన్న ఇద్దరు గురించి. అలాగే మాది మిడిల్ క్లాసు. మాలాగానే అంతమంది ఎలా కష్టపడతారో తల్లిదండ్రులు, పిల్లలు ఎలా పెంచుతారో దాని గురించి ఒక సాంగ్ మేడం. అది మన సాయి చందు అన్న పాడిన పాట అది. ఓకే. అది అతను కూడా లేరు కదా, పోయారు కదా సాయి చంద్ అన్న, నల్గొండ. ఆ పాట పాడతాను. ఓకే. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంతో మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంతో మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఓ చాలా బాగా పాడారండి. అలాగే ఇప్పుడు అమ్మ నాన్న గురించి కూడా ఒక మంచి పాట పాడండి. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల దారను నేనురా. ఉన్న
2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్ర పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్ర పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కలు కష్టపు చెమట చుక్కల దారను నేనురా. ఆ బాధను కూడా మీరు పాటలో రాగంలో క్లియర్ గా వినిపిస్తుంది. అంటే బాధని పాటలు కలిపి పాడితే ఎంత ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కూడా మీ పాటలోకి వినిపిస్తుంది. అదే మేడం, ఇప్పుడున్న పిల్లలు ఇవేం అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు చూసుకుంటే మ్యామ్ నాన్న గురించి పాడారు, అమ్మ నాన్న గురించి పాడారు, ఒక అమ్మ గురించి కూడా ఒక మంచి పాట పాడదాం. ఓకే మేడం, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా మిట్పల్లి సురేందర్ గారిది, అది పాడదాం. ఓకే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిని చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిని చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జాల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. కురిసేవాన చినుకులికి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులికి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులికి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులికి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల కొమ్మలమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. చక్కగా పాడారు, చాలా క్లీన్ గా పాడారు నిజంగా. ఇప్పుడు మీకు పాటలు పాడాలి అని అంటే మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? నేను మంగ్లీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ కూడా మనలాగా మధ్య తరగతి నుంచి ఆవిడ ఇప్పుడు మూవీస్ లో పాడి ఒక సెలబ్రిటీగా మారిపోయారు. మనం అలా కాకపోయినా అంటే కష్టపడే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కొంచెం మనకి మనం కష్టే ఫలి అంటారు కదా, మనం కష్టపడిన దానికి ఫలితం దక్కుతాదేమో అని అంతే. ఇప్పుడు మీకు ఫర్దర్ గా ఎలాంటి పాటలు పాడాలి అని చెప్పి అనుకుంటున్నారు? లైక్ ఎమోషనల్ గానీ పర్టికులర్ గా ఏమైనా పాట ఇట్లాంటి నేను పాడితే బాగున్నాను ఉందా మీకు? నాకంటే మేడం, ఇప్పుడు మనం ఏదైనా పాడామంటే ఆ లిరిక్స్ ని అర్థం చేసుకుని ఆ సాంగ్ లో కొంచెమైనా భావం తెలుసుకుని అలా ప్రవర్తించేలా ఉండేటువంటి పాటలు అంటే నాకు బాగా ఇష్టం మేడం. ఎగ్జాంపుల్ కొత్త బంగారు లోకంలో మన ప్రశ్నలకి మనమే జవాబులు ఎత్తుక్కోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అన్నట్టుగా లిరిక్స్ చాలా బాగుంటాయి, మీనింగ్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అలాంటి సాంగ్స్ అంటే కొంచెం ఇష్టం నాకు కూడా. మరి ఇప్పుడు ఆ పాట పాడతారా? మరి ట్రై చేస్తాను మేడం, అంత బాగా రాకపోయినా ట్రై చేస్తాను. అయ్యో చాలా బాగా పాడుతున్నారు, అంత బాగా రాకపోయినా క్వశ్చనే లేదు, ఇంకా పాడండి. ఓకే మేడం. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా, ఏ గాలో ఏదో తరుముతుంటే అల్లరిగా,
ఆగాలు లేదు తెలియదంటే చెల్లదుగా 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే కురిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా ఓ ఓ మేము ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా కోల్కతా అమ్మాయి ఇన్సిడెంట్ కోసం విన్నారా? లైక్ ఒక డాక్టర్ ని నిర్దాక్షిణంగా రేప్ చేసేసారు, ఒక గ్యాంగ్ రేప్, అందులో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? ఇట్లా ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంత పెద్ద విషయాలు మనం మాట్లాడుకోంత లేదు మేడం మనకి. కాకపోతే అది చాలా దారుణం. మనము ఒక అమ్మాయిలుగా ఆ అమ్మాయి పాపం అక్కడ ఉన్న అరాచకాన్ని బయట పెట్టాలనుకుంది, తను బలైపోయింది. అలాంటి శాడిస్టులకి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలి మేడం. ఆ అమ్మాయి ఎంత అనుభవించిందో అంతకంటే వాళ్ళకి ఆ నరకం అనుభవించేలా చేయాలి. అది నిజంగా అది ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు కోల్కతా ఒక్కటనే కాదు, ఎక్కడైనా. కాకపోతే కోల్కతా బయటకు వచ్చింది, చాలా బయటికి రాలేదు. చిన్న అని తేడా లేదు, ముసలి అని తేడా లేదు, ఏజ్ లో ఉన్నారని తేడా లేదు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు బయటికి రావాలని ఎంత ఇబ్బంది పడుతుందో, తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని కనాలంటే అంతే బాధపడుతున్నారు. ఒక పక్క ఆడపిల్లని కనాలనున్నా ఈ సమాజంలోకి ఎలా తీసుకురావాలి, ఉండగలదా, బతకగలదా అని అనుకుంటున్నారు. ఇంకోటి మేడం, ఆడపిల్లని కనాలంటే కూడా కొంతమంది ఫాదర్స్ కి పాప అంటే చాలా ఇష్టం, కొంతమందికి పాప కన్నాదా అన్నట్టు. ఫాదరే కాకుండా వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఆడపిల్లని కన్నదాని కోడల్ని హిన్సాల్ట్ చేయటం. తర్వాత ఆడపిల్ల అనగానే స్కానింగ్, ఫస్ట్ ఒక పాప ఉంటది, సెకండ్ పాప అనేసరికి స్కానింగ్ తీసేసి అబార్షన్ చేపించేసేయడం అట్లా చేస్తారు. అట్లా పిల్లలు లేక ఎంతో మంది బాధపడుతుంటే వీళ్ళు ఆడపిల్లని కన్నాము అన్నట్టుగా హింసలు చేసి మాట్లాడతారు. వారసుడు కావాలనే ఉద్దేశంతో ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే మేడం, ఇప్పుడు మా అమ్మని మా అక్క వాళ్ళు చూసుకుంటున్నారు అంటే మా అన్నయ్య చూస్తారు, అక్కడ నేను జెంట్స్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం. ఒక అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి చులకనగా చూడకూడదు. ఆడపిల్ల లేకపోతే సృష్టి ఎక్కడ ఉంది మేడం? అంతే, సృష్టికి మూలం ఆడపిల్ల. సో మరి ఇలాంటి ఆడపిల్లల కోసం, ఇట్లాంటి ఒక సమాజం కోసం ఒక మంచి పాట పాడండి. పాడతాను మేడం. కడుపులో పిండం కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులు ఆడపిల్లని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేసిరి అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బతుకు అరిటాకు చందమా అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చాలా బాగా పాడారు. అండ్ అలాగే ఇలాంటి ఆడవాళ్ళ మీద ఇట్లాంటివి తగ్గాలి అని చెప్పేసి అయితే కోరుకుంటూ, మనం అనుకున్నా సరే అవి తగ్గవండి. ఎందుకంటే అది మగవాళ్ళలో ఉండాలి తగ్గాలి అని చెప్పి. ఒకవేళ అలా అయినా మేడం, కొంతమంది భర్తలు ఎంత మంచి వాళ్ళంటే భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, ఒకవేళ అట్లా ఎక్కడేదన్నా అంటే టోటల్గా రేపనే కాకుండా ఏదైనా ఎవరైనా టీజ్ చేసినా, ఎవరేమన్నా హింసాలు చేసినా, బయట పక్క వాళ్ళు ఎవరు హింసాలు చేసినా కానీ నా భార్యకి నేనున్నాను అని భరోసా చెప్పే జెంట్స్ చాలా మంది ఉన్నారు మేడం. అట్లాంటి వాళ్ళల్లో మా వారు కూడా ఒకరు. నిజంగా మీ ఛానల్ ద్వారా మా వారికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఇంత సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే నిజంగా మీకు ఒక బ్యాక్ బోన్ ఉన్నారు అంటే మీ హస్బెండ్. మా హస్బెండ్ నిజంగా అతను సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏది చేయలేను, పాడలేను, ఏమీ లేదు. అవును, దట్టు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇంటికే పరిమితం అవుతారు. కానీ మీ హస్బెండ్ అట్లా కాకుండా మిమ్మల్ని ఉన్నతి స్థాయిలో చూడాలి అన్న ఒక ఉద్దేశం. అతను అనేది ఏం లేదు మేడం, మాకు పాడటం రాదు, నీకు వచ్చినప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు అని మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తారు మేడం. మా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి.
మరి ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా వరదల వల్ల చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డుకు వచ్చేసాయి. అవును మేడం. అది చాలా విషాదం. అసలు దగ్గర 35 మంది పైగానే చనిపోయారు. చాలా మంది ఇల్లు లేక బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు. అవును మేడం. ఇదంతా చాలా బాధాకరం. ఇప్పుడు మీది విజయనగరం అన్నారు కదా, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటారు? అక్కడ కూడా ఇప్పుడు వాయుగుండం ఏదో అంటున్నారు మేడం, వర్షాలు పడుతున్నాయంట. ఎక్కువ ఈ మనకి విజయవాడది చూసుకుంటేనే బాధ అనిపిస్తుంది. మా సిస్టర్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, కాకపోతే వాళ్ళకి వాటర్ అంతా రాలేదంట. కొంచెం అది అప్ ఏరియా కాబట్టి అక్కడికి రాలేదు. కానీ చాలా సింగ్ నగర్ ఇలాంటి కాలనీస్ అన్ని చాలా వరదల్లో చిక్కుకున్నారు పాపం. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది, చిన్న పిల్లలతో పాపం. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఒక సాంగ్ నేను లైట్ గా 2-3 లైన్స్ రాసుకున్నాను. అదేమైనా తప్పుగా ఉంటే ఏమనుకోవద్దు. ఆ లిరిక్స్ నాకు తోచినంత వరకు నేను పాడాను. ఓకే మేడం. వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ. పిల్ల పాపాలు అంతా చెల్లా చెదురైనారమ్మా, తిండి నీళ్ళు లేక బాధపడుతున్నారమ్మా, కారు చీకట్లలో కష్టాలు పడుతున్నారు, నువ్వే దిక్కు అంటూ కృష్ణమ్మని కోరేరమ్మా. వానమ్మ 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 ఒక్కసారైనా ఆగిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్క రోజైనా ఆగిపోవే వానమ్మ. చాలా బాగా పాడారు. ఇందులో అసలు తప్పగా ఏం లేదు. చాలా చక్కగా రాసుకున్నారు. మీరే రాసుకున్నారా లిరిక్స్ అసలు? అవును మేడం. నిజంగా చాలా బాగా సింగర్ కమ్ లిరిసిస్ట్ కమ్ ఇంకా మల్టీ టాలెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా ముందుకెళ్తే. నిజంగా లిరిక్స్ గానీ సాంగ్ గానీ చాలా బాగా పాడారు. ప్రెసెంట్ ఈ వరదలలో ఎవరైతే ఉన్నారో ఒక 4 లైన్స్ లో అయితే మీరు కంప్లీట్ గా వివరించారు కూడా. నిజంగా చాలా మంది రోడ్డుకు వచ్చేసారు, తిండి లేక, తిప్పలు లేక, ఇల్లు లేక. నిజంగా చాలా బాధాకరం అది. అవును మేడం. మీ చిన్నతనంలోకి వెళ్తే మంచి గోల్డెన్ డేస్ ఏమన్నా ఉన్నాయా? చిన్నతనం అంటే నాకు గోల్డెన్ డేస్, అందులో మీకు మర్చిపోలేని రోజులు ఏమన్నా ఉన్నాయా? మర్చిపోలేని రోజులంటే మేడం అల్లరి చేసేవాళ్ళ అక్క వాళ్ళతో బాగా. ఓకే, మీకు ర్యాపో ఎవరితో ఉండేది ఎక్కువ? మీ అక్కలు గాని అన్నయ్య గాని ఉన్నారన్నారు కదా, ర్యాపో ఎవరితో ఉండేది? ఎక్కువ అక్కతోనే ఉంటది మేడం. నాకంటే ముందు పుట్టిన అక్క, నేను క్లోజ్ గా ఉంటాం. మేము అక్క చెల్లెళ్ళ కంటే ఫ్రెండ్లీగా ఉంటాం ఎక్కువ. ఓకే, అన్ని షేర్ చేసుకుంటాము, ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ అక్కతోనే ఎక్కువ ఉంటది. మిగతా వాళ్ళని కొంచెం గౌరవంగా చూస్తాను, భయపడతాను. మిగతా 2 పెద్ద అక్కలు, అన్నయ్య దగ్గర భయపడతాను. ఈ లాస్ట్ అక్క మాత్రం నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో ఆమె నేను బాగా క్లోజ్ గా ఉంటాం. ఓకే. మీ బ్రదర్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, ఇట్లా ఒక బ్యాండ్ ఉంది అని చెప్పేసి అన్నారు. అసలు ఏంటి ఆ స్టోరీ? మా బ్రదరు చాలా బాగా పాడతారు మేడం. అతనిలో నేను పాడేది ఓన్లీ 10%. ఇంకా మీ బ్రదర్ చాలా ఆయన డాన్స్ చేసుకుంటూ పాడతారు. ఓకే. ఒక పక్క అది వాళ్ళది ఉంటది, ఆర్కెస్ట్రా ఉంటది. దానికి తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ఆయన అలసిపోకుండా ఓ పక్క మైక్ పట్టుకొని పాడుతూనే ఉంటారు. అది నేను కూడా ఆశ్చర్యపోతాను, బాగా పాడతారు. అతని దగ్గర నేర్చుకున్నవి డివోషనల్ సాంగ్స్ అన్ని. ఓకే, ఆయన కూడా ఎక్కువ డివోషనల్ సాంగ్స్. అతను మొత్తం డివోషనల్ మేడం. మూవీ సైడ్ పోరు వాళ్ళు, మూవీ సాంగ్స్ పాడరు ఎక్కువ. వాళ్ళు అయ్యప్ప మాలలు వేస్తారు. వాళ్ళకి కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం శబరిమల వెళ్ళే డేస్ ఉంటాయి కదా, మకర సంక్రాంతి, అప్పటి వరకు కంటిన్యూస్ గా వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ పడి పూజలు అంటారు కదా మేడం, అవి ఉంటాయి. తర్వాత మళ్ళీ నవరాత్రులు, దేవి నవరాత్రులు, అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ అది శివమాలలు వేస్తారు కదా మేడం శివరాత్రికి. కంటిన్యూస్ గా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర భజనలు ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అయితే హౌస్ అదే మన గృహప్రవేశానికి అట్లాంటి చాలీసాలు కూడా ఎక్కువ చదువుతారు వాళ్ళు. హనుమాన్ చాలీసా, తర్వాత సాయి చాలీసా, ఇట్లాంటి చాలీసాలు కూడా చేపించుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఒక పక్క డ్యూటీ చేస్తారు, అతను స్టోర్ ఇన్ఛార్జ్ ఏదో చేస్తారు. అలాగే ఈ డివోషనల్ సాంగ్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు స్టార్టింగ్ లో అయ్యప్ప స్వామి అన్నారు కదా, ఆయన అయ్యప్ప మాల ధరించడం జరిగిందా? ఇప్పుడు నెక్స్ట్ ఆయన 18 years పెద్ద పడి పూజ పెట్టుకోవాలి మేడం. 18 years అయితే గురుస్వామి అంటారంట కదా. అంటే ఇప్పుడు 18 times ఆయన వేసుకున్నారు, 17 times అయినాయి. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు వస్తుంది కదా మనకి కార్తీక డిసెంబర్, ఇంకో 2 months తర్వాత వేసేది 18. ఓకే, అంటే గురుస్వామి అన్నట్టు. గురుస్వామి అన్నట్టే 18 సార్లు అంటే అసలు మామూలు విషయం కదా. అంటే ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా చేస్తారు. అంటే ఎందుకు అట్లా అయ్యప్ప స్వామి మీద అంత భక్తి? అంటే పర్టికులర్ ఏమైనా రీజన్ ఉందా ఎన్నిసార్లు వేయడానికి?
అలా లేదు మేడం. ఇంకా వాళ్ళకి ఒకసారి అలవాటు అయిపోతే అది ఆ భక్తి లీనం అయిపోతారు కదా మేడం. ఒకసారి ఒక 1 ఇయర్ వేసారంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకి కూడా లేడీస్ కార్తీక మాసం, శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని వెయిట్ వరలక్ష్మి అమ్మవారు పూజ చేసుకుంటాం కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం. అలాగే వాళ్ళు కూడా అది భక్తి లీనం అయిపోతారు అంతే. రీజన్ అంటే ఏముండదు, ఇంకా వెళ్ళాలి, శబరిమల వెళ్ళాలి. కొంతమంది సివిల్స్ కూడా మాల వేసుకోలేని వాళ్ళు సివిల్స్ కూడా వెళ్తారు. ఆ 5 days మాల ధరించి సివిల్స్ కూడా వెళ్తారు. అవునవును. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఒక 5 days వరకు వేసుకోవచ్చా అట్లా? అంటే కుదరని లేని వాళ్ళు ఉంటారు కదా మేడం, అంటే హెల్త్ పరంగా ఇష్యూస్. ఇప్పుడు అయ్యప్ప మాల అంటే అంత ఈజీనా మేడం? మార్నింగ్ లెగాలి, చల్లనీటి స్నానం, అదంతా వాటికి నియమ నిష్టాలన్నీ ఉంటాయి కదా. అలా చేయలేని వాళ్ళు, కుదరలేని వాళ్ళు కనుక ఉంటే కొండకు వెళ్ళాలి, అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే 18 మెట్లు ఎక్కనివ్వరంట. సివిల్స్ ని సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఏదో సంథింగ్. మెట్లు కాకుండా మాలేసిన వాళ్ళని మెట్లు ఎక్కనిస్తారంట, మిగతా వాళ్ళని అయితే సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని ఇస్తారంట. ఓకే, సివిల్స్ ఓన్లీ ఒక 5 రోజుల వరకు. ఇప్పుడు జనరల్ గా మాక్సిమం ఎన్ని డేస్ వరకు మాలను ధరించాలి? 41 days అంటారు మేడం. టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే 41 days తర్వాత ఎన్ని రోజులైనా పర్లేదు, బిలో 41 days ఉండకూడదు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా శబరిమల? మన ఆడవాళ్ళకి వెళ్ళకూడదు. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు ఎలాగో మీరు అన్నట్టు కార్తీక మాసం కూడా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు కూడా ఎక్కువ మంది మగ్గు చూపుతా ఉంటారు, ఇట్లా నేను మాల ధరించాలి అని చెప్పేసి. మరి వాళ్ళ కోసం ఒక మంచి పాట పాడండి. సరే మేడం, పాడతాను. మణిమాల దారుడా, మహినేలే దేవుడా, నీ భక్తులు బ్రోవగా మాదరికి రావయ్యా స్వామి, అయ్యరా స్వామి, అయ్యరా. ప్రకృతంతా నీ కోసం పులకరించిపోయింది, పున్నాగులు సరిమల్లెలు కాసి విరగబూసాయి. ప్రకృతంతా నీ కోసం పులకరించిపోయింది, పున్నాగులు సిరిమల్లెలు కాసి విరగబూసాయి. నీ మెడలో ఉండాలని, నీ సేవలు పొందాలని, నీ మెడలో ఉండాలని, నీ సేవలు పొందాలని కొండంత ఆశగా దండగా మారాయి స్వామి, అయ్యరా స్వామి, అయ్యరా. ఇప్పుడు మీ బ్రదర్ కి ఒక ఆర్కెస్ట్రా ఉంది అన్నారు కదా, అందులో ఎప్పుడన్నా మీరు పాడారా? పాడారా? ఓకే. అంటే మీరే ఎంత బాగా పాడుతున్నారంటే మీ బ్రదర్ ఇంకెంత బాగా పాడతారో అర్థం చేసుకోవచ్చు. అసలు మీ బ్రదర్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయాల్సిందే. తప్పకుండా నిజంగా చేయండి. ఇప్పుడు ఇంతవరకు మీరు డివోషనల్ విన్నాము, అలాగే మెలోడీస్ విన్నాము, ఇంకా ఏమన్నా ఫోక్ సాంగ్స్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఫోక్ సాంగ్స్ అంటే మేడం ఈ మధ్యన వెంకటి, ఓ పిల్లగా వెంకట, అది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, అదొక 2 lines ఖచ్చితంగా పాడాల్సిందే. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోకులు పడుతున్నవో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలసుగా చూస్తున్నవా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటి, చూడకపోతుంటావో కానకపోతుంటావో. బాగా పాడారు, ఇది కూడా ఇంకా తీసుకెళ్లారు. అదే ఇప్పటి వరకు ఎమోషనల్ మొత్తం భక్తి ఇదే విన్నాం కదా, ఇది ఎట్లా ఉంటుంది అనుకున్నాను, ఇది కూడా చాలా బాగా పాడారు. అంటే అన్ని మేడం, మనం సింగర్ అవ్వాలనుకుంటే అన్ని రకాలు ఉండాలి కదా. అవును, సింగింగ్ లో అన్ని రకాలు ఉండాలి కదా, ఒక్క టైపే కాకుండా అన్ని నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఉండి పిల్లల్ని పడుకోబెట్టి హస్బెండ్ బయటకు వెళ్ళాక మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. మరి ఫర్దర్ గా ఏమన్నా ట్రైనింగ్ గానీ, సింగింగ్ క్లాసెస్ గానీ ఏమన్నా తీసుకోవాలని ఏమైనా ఐడియా ఉందా మీకు? అదే మేడం, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైం ఉంటే సంగీతం ఏమన్నా అవకాశం ఉంటే నేర్చుకుంటాను. అది కూడా మా వారికి ఇష్టం అయితే ఎంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు అంతవరకు తీసుకెళ్లారా? ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుందని ఉంటుంది మేడం. ఇప్పుడు మీ లైఫ్ లో చూసుకుంటే ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే మేడం, నాకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఓకే. ఆ తర్వాత మా ఫస్ట్ అబ్బాయి పుట్టాడు. ఓకే, అదే బెస్ట్ మూమెంట్. ఓకే. తర్వాత ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయికి 5 years తర్వాత ఈ అబ్బాయి, తర్వాత ఇల్లు కొనుక్కున్నాము. ఇంకా నాకు అన్నిటికంటే బెస్ట్ మా వారే. మీ వారే. వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? ఏంటి మేడం వర్స్ట్ మూమెంట్? వరస్ట్ మూమెంట్ అంటే మా నాన్నగారిని చూడలేదు కదా, అదొకటి తప్ప ఇంకా అన్ని ఆల్మోస్ట్ అందరూ నాకు కొంచెం ఫేవర్ గానే, అన్నయ్య గాని అక్కలు అందరూ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా.
ఫేవర్ గానే ఉంటారు మేడం. అండ్ అలాగే మీ చిన్న కొడుకు అన్నారు, తీసుకొచ్చినట్టున్నారు కూడా, బాగా తిరుగుతున్నాడు, నన్ను చూస్తే సిగ్గుపడుతున్నాడు ఊరికే, ఒకసారి తీసుకొస్తారా? తప్పకుండా మేడం. రా నాన్న, దైగా ఫోన్ ఇస్తుందా డాడీ. మళ్ళీ సిగ్గుపడుతుండు. సిగ్గుపడుతున్నాడు మేడం. మాట్లాడతాడా మీ పిల్లవాడు? మాట్లాడతాడు మేడం, మాట్లాడతాడు. ఆయనకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే బాగా ఇష్టం. ఓకే. దాని మీద ఒక సాంగ్ కూడా పాడమ్మా అన్నాడు. మరి ఈ ఛానల్లో పాడొచ్చో లేదు? పాడండి ఖచ్చితంగా. రాసుకున్న లిరిక్స్ అయ్యి. మీ బాబు కోసమా? శ్రీదేవి డ్రామా కంపెనీ మీదనా? ఓకే ఓకే, పాడండి పాడండి. అది యాక్చువల్ గా అక్కడికి అందరూ అంటే ఫేమస్ అయిన వాళ్ళు కానీ, ఫేమస్ కాని వాళ్ళు కానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తుంటూ పాడుతూ ఉంటారు కదా. అందులో ఆ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ వస్తుంది మేడం. ప్రతి ఎవ్రీ సండే వస్తుంది. అందులో కంపల్సరీ సింగింగ్ అనేది ఉంటది సెగ్మెంట్. అందులో ఎక్కువగా ఈ మా అబ్బాయి చూసేది, అమ్మ పాడుతున్నాను నువ్వు కూడా పాడంట. దాని మీద మాది మన సైడ్ పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా, మీది కూడా శ్రీకాకుళం రమణ గారు పాడిన సాంగ్ ఉంది కదా పల్సర్ బైక్. దానికి నేను లిరిక్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను. అతని ట్యూన్ మీద నేను లిరిక్స్. ఓకే ఓకే, మరి పాడండి. ఓకే. ఆటలెన్నో ఆడిస్తది, పాటలెన్నో పాడిస్తది, నవ్వులెన్నో చూపిస్తది, ఎమోషనల్లీ పండిస్తది. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తదండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తదండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. రశ్మి గారి యాంకరింగ్, ఇంద్రజమ్మ జడ్జ్మెంట్, రామ్ ప్రసాద్ పంచలు, ఆది గారి కామెడీతో వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. చాలా బాగా పాడారు. మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అయితే మాట్లాడేశారు. మాటలు కాదు, పాటలోనే చెప్పేశారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే హిడెన్ టాలెంట్స్ ని కొంతమందిని తీసుకొచ్చి చూపిస్తుంటారు కదా. సో మిమ్మల్ని ఇన్ కేస్ సెలెక్ట్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకెళ్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నా గోలే అది మేడం, గోలే అది. ఓకే, అక్కడికి వెళ్ళి పాడాలి అని అంతే. మరి ఈ పాట విని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని తీసుకుంటారేమో చూడాలి. అండ్ నేను కూడా ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడనే ఉండకూడదు, ఇంకా పై పొజిషన్ లో మిమ్మల్ని చూడాలి అని మీరు అనుకున్నట్టు మీరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి మీరు పాడితే నేను కూడా చూడాలనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఓకే మేడం, తప్పకుండా. నాకు మంచి ఏమంటారు, మన ఛానల్ నుంచే ఒక పొజిషన్ వస్తే ఇంకా మిమ్మల్ని నేను ఎట్లా మర్చిపోతాను మేడం. నాకు ఫస్ట్ మెట్టు మీరే. థ్యాంక్ యూ. మరి ఫైనల్ గా నేను కొంతమంది హీరోలు చెప్తాను, వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళ సినిమాలో ఒక పాట పాడాలి. మెలోడీస్ అంటే నాకు ఇష్టం మేడం. ఆ మెలోడీస్ లో ఓకే, పాడేసేయండి. లిరిక్స్ చూసుకోవచ్చా? చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే మేడం, లేడీస్ కి ఎవరేమన్నా అరెస్ట్ చేసిన హస్బెండ్స్ నేను కాదు నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటిలో ఒక సాంగ్ ఉంది మేడం. చాలా మంచి సాంగ్ అది. అందులో చాలా మీనింగ్ కూడా ఉంటది. అంటే లేడీస్ కి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అక్కడితో ఆపేస్తే, ఏదో చాలా మంది అంటుంటారు కదా, అమ్మాయి మంచిది కాదు, అట్ట తిరుగుతుంది ఇట్ట తిరుగుతుంది అని సూటిపోటి మాటలు ఉంటాయి కదా. అట్లాంటి ఎవరేమనుకున్నా పర్లేదు, నీకు నేను మంచి చూసుకుంటున్నాను కదా అని హస్బెండ్స్ చెప్పే సాంగ్ ఇది. పెళ్లి చేసుకుందాంలో నువ్వేమి చేసావు నేరం విన్నారా? చాలా బాగుంటది మేడం. అది చరణం అంటే నాకు చాలా ఇష్టం, దాని నుంచి తీసుకుంటాను, చరణం నుంచి తీసుకుంటాను. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం, ఏ మందుతోని మాయం, విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం. స్త్రీల తనువులోనే శీలమున్నదంటే, పురుష స్పర్శతోనే తొలగుపోవునంటే, ఇళ్ళల దేహాలలో శీలము ఉండదనా, భర్తన్న వాడెవడు పురుషుడు కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం. ఓహోహో ఓహోహో నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కదా ధైర్యం. ఓహోహో ఓహోహో నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకొక సాంగ్. ఓకే. నడిరేయిలో నీవు నిదరైన రా నీవు, గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము, పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చాలా బాగా పాడారు. మరి ఇంకో సాంగ్ ఏమన్నా ఉందా? పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగు సాగున పాట వినిగాలులు ఆడు సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత నా పాటగా మారే తొలి పూత. నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. లాల్ల 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 చాలా బాగా పాడారు. ఓకే మేడం. ఓకే, మా వారికి పవిత్ర బంధం నుంచి మంచి ఇష్టమైన సాంగ్. ఓకే, డెడికేట్ చేస్తూ పాడుతున్నారు. డెడికేట్ చేస్తూ పాడతాను. ఓకే. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పతే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం, భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాడి బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఆడవాళ్ళ కోసం చాలా మంచిగా పాడారు. మరి ఇన్ని పాటలు పాడి ఒక పాట మిస్ అయినాం. చెప్పండి మేడం. పవన్ కళ్యాణ్ గారిది. మన ఆంధ్ర నుంచి వచ్చాం కాబట్టి మరి భారీ మెజారిటీతో మన ఏపీలో డిప్యూటీ సీఎం గా తన స్థానం అయితే తెచ్చుకున్నారు. మరి అతని పాట పాడకుండా మనం ఎండ ఎలా చేస్తాం చెప్పండి.
ఓకే. అతని పాట నేను రాసుకున్న లిరిక్స్ పాడమంటారా? పాడండి పాడండి. ఆయన గెలిచినప్పుడు ఉమ్, అది అన్నవరం మూవీలో సాంగ్ మేడం. ఓకే. అన్నయ్య అన్నారంటే ఆదుకోవయ్యా, తమ్ముడని పిలిచారంటే తరలిరావయ్యా, కలలను కన్నామయ్యా నువ్వు గెలవాలని, కలలను నెరవేర్చయ్యా ప్రజలందరివి, ఉన్నవాడి విగ్రహాలు పెట్టి దండలెయ్యబోకయ్యా, పేదవాడి ఆకలి చూసి అన్నం పెట్టరామయ్యా, అమ్మ నాన్న అన్న అక్క అంతా కలిసి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా మంత్రిగా గెలిపించినారయ్యా, నిన్ను నమ్మి ఓటేసినారయ్యా, పవన్ అన్నయ్యా నిజాయితీని నిరూపించయ్యా. నిజంగా పవన్ గారి గురించి బాగా డెడికేట్ చేస్తూ మంచి పాట రాశారు. మీ లిరిక్స్ లో అందరికీ అన్న పవన్ అన్న ఇప్పుడు అందరినీ ఆదుకోవాల్సిన ఒక స్థానంలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం స్థానంలో. అండ్ ఇప్పుడు కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు, వరద బాధితుల కోసం ఆల్రెడీ మాట్లాడాము. సో ఆయన గురించి అయితే చాలా చక్కగా మీ లిరిక్స్ లో ఆయన సాయం కూడా చేశారు. 5 crores ఏమో అందులో ముందుంటారండి ఆయన. అవును అవును. మా ఫైనల్ గా లాస్ట్ టైం బోనాలు వచ్చిపోయింది, ఇప్పుడేమో వినాయక చవితి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా వరుసగా ఉన్నాయి కాబట్టి ఎండ్ కూడా మంచి అమ్మవారి సాంగ్ తో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకే మేడం, తప్పకుండా పాడేసండి. మంగ్లీ గారి సాంగ్ ఉంది కదా మేడం, రావు తల్లి, భిక్షమమ్మ పాడారు. అవునవునవును. ఆవిడ కూడా బాగా ఈ మధ్యన ట్రెండింగ్ లో ఉన్నారు. ఆ పాటలో నేను 2 lines పాడతాను మేడం, వాళ్ళంత రాదు నాకు. పర్లేదు. రావు తల్లి రేణికెళ్ళమ్మ, మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ, మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణికెళ్ళమ్మ, టుంగుటు ఇయ్యాల తెచ్చినారు రేణికెళ్ళమ్మ, పడమట రాజులు రేణికెళ్ళమ్మ, పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ, రావు తల్లి రేణికెళ్ళమ్మ, మేము రాజుగారి బిలువలంబె రేణికెళ్ళమ్మ, రావు తల్లి రావే తల్లి అడ్డడ్డడ్డడ్డే, రావు తల్లి రేణికెళ్ళమ్మ, మేము రాజుగారి బిలవలంబె రేణికెళ్ళమ్మ. నిజంగా చాలా చక్కగా పాడారు. ఈ పాటలు పాడడం ఒక ఎత్తు అయితే లిరిక్స్ అన్ని గుర్తుండాలి, ఫస్ట్ టాస్క్. అసలు నిజంగా బ్యాలెన్స్ చేస్తూ చాలా మంచిగా పాడారు. అండ్ అలాగే నేను పిలవంగానే మా కోసం వచ్చి మాతో మాట్లాడి మా ఛానల్ కోసం, మా ఆడియన్స్ కోసం చక్కగా పాటలు కూడా పాడారు. అండ్ మీరు కూడా మీరు అనుకున్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలి, అంతకు మించి మిమ్మల్ని సినిమాల్లో కూడా పాడితే మేము చూడాలి, వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా. ముఖ్యంగా మీ ఛానల్కి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేము ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటాం, మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకి ఇంట్రడక్షన్ చేసి మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.